అమ్మా నాకేం కాలేదమ్మా. చెయ్యి నొప్పిగా ఉంది అంతే. నైని నాకేం కాలేదని చెప్పు. అమ్మా అమ్మా నాకేం కాలేదమ్మా. అమ్మా చెయ్యి నొప్పిగా ఉంది అంతే. నైని అమ్మ ఎక్కడుంది నైని? నైని చెప్పు నైని. నా చెయ్యి పనిచేస్తుంది. పక్షవాతం వచ్చిందని చెప్పకు. అమ్మ బాధపడుతుంది నైని. తను కంట తడి పెట్టుకుంటే నేను తట్టుకోలేను. అమ్మా అమ్మా నాకేం కాలేదమ్మా. ఎక్కడున్నావమ్మా? సోఫాలో కూర్చోండి బాబు గారు. కూర్చోండి బాబు గారు. మీరు ఇలా పడిపోతే అమ్మగారు బాధపడరా చెప్పండి. నైని అమ్మకు చెప్పు నాకేం కాలేదు. నాకేం కాలేదు నైని. ఏం కాలేదంటున్నారు. అటు ఇటు 2 అడుగులు వేశారు, లేదో పడిపోయారు. మీరు చెప్పినా మీ అమ్మ నమ్మరు బావుగారు. పెంచిన తల్లి తిలోత్తమత్తయ్య ఫైల్ మీ చేతికి ఇవ్వబోయినప్పుడే మీకిలా అయ్యిందని మాకు తెలిసింది. గాయత్రత్తయ్య మాకు కనిపించడం లేదు కానీ పాపం కళ్ళ నిండా నీళ్లు నింపుకొని మీ వైపు జాలిగా చూస్తుండొచ్చేమో. నువ్వన్నట్టుగానే గాయత్రక్క మొహం చిన్నబోయి కన్నీళ్లతో కొడుకు వంక చూస్తోంది సుమనా. నైని అమ్మ ఎక్కడి నుంచుంది నైని? చెప్పు నైని. తన్ని బాధపడద్దని చెప్పు నైని. ప్లీజ్ చెప్పు నైని. నేనే నా కొడుకు దగ్గరకు వస్తున్నాను. బాబుగారు, అమ్మగారే మీ దగ్గరకు వస్తున్నారు. అవునా నైని? నాకు దగ్గరగా ఎదురుగా వచ్చి నించోమని చెప్పు నైని. ప్లీజ్ చెప్పు నైని. బ్రో 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 వదిన చెప్తారు బ్రో. నువ్వు స్ట్రెయిన్ అవ్వకు బ్రో. ప్లీజ్ ప్లీజ్. అమ్మ 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 అమ్మగారు ద గ్రేట్ గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ శ్రీమతి గాయత్రీదేవి మోకాళ్ల మీద కూర్చుంది. అమ్మా అమ్మా నువ్వు మోకాళ్ళ మీద కూర్చోవడం ఏంటమ్మా? అది కూడా నా ముందు. విశాల్కి చెప్పు, లేవద్దని చెప్పు. బాబుగారు బాబుగారు లేవకండని అమ్మగారు చెప్తున్నారు. కొడుకు ముందు ఎలా కూర్చున్నా తప్పు లేదు. నా బిడ్డ చెయ్యి ఎందుకు ఇలా అయ్యిందన్న బాధతో కవలపడిపోయాను.
నైని అమ్మ నా చేయి పట్టుకుందా? అమ్మా నువ్వు నాకు కనిపించట్లేదు కానీ నా మాట వినమ్మా. నాకేం కాలేదమ్మా. ఎక్కువసేపు పడుకోనున్నందుకు రక్త ప్రసరణ జరక్క ఇలా అయి ఉంటుంది. అంతే అమ్మా. కాసేపు అయ్యాక మళ్ళీ మామూలుగానే ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు బాధపడకు. విశాల్, లాభం లేదు నాన్న. ఎన్ని మందులు వేసుకున్నా ఈ చేతికి చలనం రాదు. పంచకమణిని నీ కోడలు నైని తీసుకురావాల్సిందే గాయత్రక. ఆ మణి తీసుకొస్తే అప్పుడు కానీ విశాల్ బ్రోకి నయం కాదనుకుంటా. ఆ పెట్టె ఎందుకు తవ్వి తీసామో, ఆ కాగితాల్లో ఎందుకలా బొమ్మలు గీసున్నాయో గుడి దగ్గర తేల్చుకోవడం ఏంటో నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా ఎవరి కుట్రైనా అయితే మాత్రం వాళ్ళని వదిలిపెట్టకూడదు. కరెక్ట్ హాస్ని, వాళ్ళని విడిచిపెట్టకూడదు. నైని అమ్మా అమ్మగారు, వెళ్తానమ్మగారు. పంచకమణి తీసుకురావడానికి వెళ్తాను. ఇందులో ఏం రాసుందో చెప్పండి, ఎలా వెళ్ళాలో చెప్పండి. నా ప్రాణాలు పణంగా పెట్టైనా వెళ్ళి ఆ పంచకమణిని తీసుకొస్తాను. చెప్తాను నైనే, నీ సాహసమే నా కొడుక్కి శ్రీరామ రక్ష అవ్వాలి. ఉత్తరం దిక్కున ఉన్న అమ్మవారి ఆలయం దాటి 21 కోసల దూరం వెళ్ళాలి. రాత్రి పున్నమి చంద్రుడి వెన్నెల కిరణాలకి అగ్నిలావా చల్లారుతుంది. అప్పుడే మానసాదేవి గుడివంతన దాటగలవు. లోపలికి వెళ్ళాక ఉత్తరం దక్షిణం 2 వైపులా 2 చెట్లుంటాయి. అక్కడ నువ్వు నీటి దీపం వెలిగించాలి. అప్పటిదాకా చీకటిగా ఉన్న చోటు వెలుగులు విరజిమ్మి మణికాంతి కనపడుతుంది. పంచకమణిని అమ్మవారి అనుగ్రహంతో చేత పట్టుకొని రావాలి నైని. తప్పకుండా పంచకమణిని తీసుకొచ్చి నా భర్త ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తానమ్మగారు.
ఇప్పుడు నువ్వు నీ కొడుకుని రక్షించుకునే పరిస్థితిలో ఉన్నావక్క. నా ప్రాణం తీయడం కన్నా ముఖ్యమైన పని ఇదే కదా నీకు. నైని, అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పు. అమ్మగారు వెళ్ళిపోయారు బాబుగారు. వెళ్ళిపోయిందా అమ్మా? నువ్వెలా వెళ్తావో ఏంటో చెల్లి. ముందు ఈ చిట్టిని అనాలి. నీ వల్లే గొంతు తవ్వి పెట్టిని తీసాం. అంతకు ముందే బావగారికి తేలు కుట్టింది. నన్నంటారెందుకు? వదిన, ఇలా జరగాలని రాసిపెట్టుంటే ఏం చేయలే. మమ్మీ, పెద్ద మరదలు ఇక్కడే ఉంది. ఏం లేదు నైని, వీడికేం తోచట్లేదంటే కాసేపు నీతో కబుర్లు చెప్పొచ్చు పదా అని తీసుకొచ్చాను. మీతో ముచ్చట్లు పెట్టుకునే తీరిక నాకు కూడా ఉండాలి కదా అత్తయ్య. అబ్బో, అంత బిజీగా ఉంటావా పెద్ద మరదలా? ఎందుకుండదురా, విశాల్కి కుడి భుజంలా ఉండేది నైని. ఇప్పుడు తన కుడి చేయి పనిచేయకుండా అయి ఇంటి పనులతో పాటు ఆఫీస్ వ్యవహారాలు కూడా నైని తన చేతిలోకి తీసుకుంటుంది కదా. ఖచ్చితంగా బిజీగా ఉంటుంది. తెలిసి కూడా డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు కదా. నిజమే, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటుంది నైని. ఏంటది? భర్త బాగోగులు చూసుకోవాల్సిన టైంలో కంపెనీ బాధ్యతలు తీసుకుంటే ఊపిరి సలపనంతగా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అందుకే కంపెనీ అధికారాలు నా చేతికిచ్చి చూడు, అన్నిటినీ చక్కబెడతా. చక్కబెడతారా? చక్కగా సర్దుకుని పోతారా? ఎత్తేస్తావని అనుమానమా? గాయత్రమ్మ గారు పెట్టిన కంపెనీ అది. దాన్ని మీరేం చేయలేరు. అందినంత తీసుకుని తప్పుకుంటారేమోనని నా అనుమానం. మమ్మీ, అరే మనల్ని దొంగలా చూస్తుంది. మీ అమ్మ గురించి మాత్రమే చెప్తున్నాను బావగారు, ఇందులో మీరు లేరు. పోనీ వల్లభకే ఆ బాధ్యతలు అప్పచెప్పు. మీరు 100 కోట్లు పోగేసుకుని వచ్చానంటున్నారు కదా. ఇప్పటిదాకా మీ కొడుకు పేరు మీద 10 లక్షలు కూడా లేవెందుకని? మా మమ్మీ పోయాక ఆస్తంతా నాకే కదా. ఆస్తి అనుభవించడానికి పెద్దవాళ్లు వెళ్ళిపోవాలని కోరుకోకూడదు బావగారు. బానే రెచ్చగొట్టావు మమ్మీ. ఇదెళ్ళి పంచకమణి తీసుకొస్తే గజగండకెందుకిస్తాన్రా? మనమే వాడేసుకుంటామా?
వచ్చారా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నా కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారా? ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకున్నప్పుడు ఎదురు చూపులు తప్పవండి. ఇలా కూర్చోండి, రండి. అరే, విషయం ఏంటో త్వరగా చెప్పు. ఈ పూట మీరిక్కడే పడుకోండి. ఏ, నువ్వు బయట పడుకోవాలనుకున్నావా? నేను కూడా ఇక్కడ పడుకుంటాను. ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నేనింకా విషయం చెప్పకముందే మీరు అనుమానించటం భావ్యం కాదు పులిబాబు గారు. సర్లే, డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేయి. విశాల్ బాబు గారికి బొటన వేలికి మాయదారి తేలు కుట్టడం వల్ల దాని విష ప్రభావం ఏంటో కాని మొత్తానికి కుడి చేయికి పూర్తిగా పక్షవాతం వచ్చినట్టు అయిపోయింది. అవును, మన ఫ్యామిలీ డాక్టర్ కూడా మంది ఉద్యోగులు చేసే పనిని తన ఒక్కతే చేయగలదు. వాళ్ళు చేసుకుంటే మనకి ఒరిగేదేముండదని సలహా ఇచ్చాను. ఈజీగా సంపాదించుకునే దారి చూడరెందుకని. అది దారి కాదు, లోయ. ఒక్కసారి దాంట్లోకి పడిపోయాము అంటే మబ్బుల్లో గాల్లో తేలుతున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. చివరికి అర్థమయ్యేదేంటంటే ఇక ఈ జన్మలో అందులోంచి బయటకు రాలేమని. పోనీ రేపు వాళ్ళ పిల్లల బర్త్డే ఏర్పాట్లైనా అరేంజ్ చేస్తానండి. చెప్తాను, కానీ లెక్క పక్కాగా ఉంటుంది. ఇలాంటి మొగుడుంటే ఇంకేం కూడా పెడతాను. మోసం చేయకపోతే సాహసమైనా చేయాలి. బాబుగారు, 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 ఏంటిది? ఎందుకు ఇలా అయిపోయారు బాబుగారు? నైని, ఎందుకు ఏడుస్తున్నావు?